సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనము నుండి 18వ వచనం వరకు పాఠం వినబోతున్నాము. ధ్యానపూర్వకంగా వినండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా. శ్రోతలు, 2 తిమోతి 2వ అధ్యాయం మన ఆత్మలకు ఎంతో ఉల్లాసం కలిగిస్తుంది. విశ్వాసి యొక్క కర్తవ్యాన్ని ఉపదేశించడానికి 7 ఉపమాన వాక్చిత్రాలు చూపబడినవి. కడవరి కాలంలో మనకు ఈ ఉపమాన సందేశాలు ఎంతో అర్థవంతమైనవి. వీటిని మా శ్రోతలందరూ తమ హృదయాలపై గట్టిగా ముద్రించుకోవాలని మనవి. నా కుమారుడా తిమోతి అంటూ పౌలు పిలుస్తున్నాడు. తిమోతి పౌలుకు శరీరరీత్యా కుమారుడు కాడు. పౌలు సేవకు ఫలితంగా తిమోతి రక్షించబడ్డాడు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడు. ఎవడైనా క్రీస్తునందలి విశ్వాసము చేతనే దేవుని కుటుంబములోనికి తిరిగి జన్మిస్తాడు, దేవుని బిడ్డ అవుతాడు. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇప్పుడు తిమోతి దేవుని కుటుంబానికి చెందినవాడు. అతడు దేవుని బిడ్డ. అందుకే పౌలు అతణ్ణి ఉద్దేశించి అంటున్నాడు, నా కుమారుడా తిమోతి, నీవు బలవంతుడవు కావాలి. ఎలాగా? క్రీస్తు యేసునందున్న కృపచేత. ఇది కృపాబలం. కృప క్రీస్తు యేసునందే ఉన్నది. నీ స్వప్రయత్నం, నీ స్వయం కృషి ఎందుకు పనికిరావు. నీ స్వప్రయత్నం మీద నీవు ఆధారపడితే నీకు ఆశాభంగమే మిగులుతుంది. నీకు పరిపక్వత, ఆత్మబలం కావాలంటే నీ ప్రయత్నాలను అవతల కట్టిపెట్టు. క్రియావాదుల వలలో చిక్కుకుంటావు. జాగ్రత్త. క్రైస్తవ జీవితం క్రీస్తు జీవితమే. కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము. రక్షించబడిన తరువాత అదే కృపను బట్టి జీవిస్తాము. కృపాబలం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేము. దేవుడు నీకు నాకు తండ్రి. అది ఆయన కృపే. తన కుమారుణ్ణి గనుకే నేను తప్పు చేసినా ఒప్పుకుంటే వెంటనే క్షమిస్తాడు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాణ్ణి కాను. ఇది ధర్మశాస్త్రం బెత్తం కాదు, నా తండ్రి అయిన దేవుని చిత్తం. క్రీస్తునందున్న దేవుని కృపచేతనే నీవు నేను బలవంతులం కాగలం. 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. చూచారా శ్రోతలు, పౌలు రాబోయే తరాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు. నాకప్పగించబడింది నమ్మకమైన మరొకరికి అప్పగించాలి. పౌలు తిమోతికి, తిమోతి మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి అప్పగించేట్లు చూడాలి. 4 తరాల వరకు ఇది కొనసాగేందుకు మనం బాధ్యత వహించాలి. ఒక్కొక్కప్పుడు మనము ఏలియా చేసిన పొరపాటే చేస్తుంటాము. నేను తప్ప మరొకరు ఎవ్వరూ లేరు అనుకుంటాము. అది సరికాదు. తరం నుండి మరో తరానికి ఈ దివిటి చేతులు మారాలి. మనం తండ్రి పని మీద ఉండాలి. తన 12వ ఏట యేసు మరియ యోసేపులతో పండితుల సదస్సులో నుండి ఏమన్నాడు? నేను నా తండ్రి ఇంటి పని మీద ఉంటానని మీకు తెలీదా? క్రీస్తును విశ్వసించినందుచేత మనం దేవుని పిల్లలమయ్యాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించారో వారికి, అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలము గనుక ఆయన పని మీదే ఉండాలి. దేవుని పనేమిటి? సువార్తను భూదిగంతాల వరకు ప్రకటించటమే మన తండ్రి పని. దేవుని పని చెయ్యాలంటే దేవుని కృప మనందరికీ కావాలి. ఆయన బిడ్డలము కాబట్టి అడుగడుగున ప్రతి విషయంలో మనకు దేవుని కృప కావాలి. కృపలో పరిపక్వత దిశగా ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. ప్రియ సోదరుడా, సోదరి, నీ స్వవిషయంలో
నీకు ఆశాభంగం కలిగిందంటే దానికి ఒకే కారణమున్నది. నీవు నీ స్వశక్తిపై ఆధారపడుతున్నావు. నీ స్వశక్తి దేవుని దృష్టిలో అశక్తి. మనం విశ్వాసంతో నడవాలి గాని వెలుచూపుతో కాదు. దేవుని వాక్యమెరిగిన వారు, దాన్ని మనఃపూర్వకంగా నమ్మినవారు ఎన్నటికీ నిరుత్సాహపడరు. నీ స్వంతంగా బతుకుదామనుకుంటున్నావేమో, అది కుదరదు. భవిష్యత్తును నేనే తీర్చిదిద్దుకుంటాననుకుంటే అది పనిచెయ్యని ఊహ అవుతుంది. పాత స్వభావాన్ని మరమ్మతు చేసే విఫల ప్రయత్నం మానుకో. సోదరీ సోదరులారా, బలవంతులవ్వాలంటే క్రీస్తు యేసునందున్న కృపచేతనే అది సాధ్యం. ఇక రెండో ఉపమాన వాక్చిత్రం, మంచి సైనికుడు. 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడెవడూ యుద్ధానికి పోయేటప్పుడు తనను దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. సోదరీ సోదరులారా, వినండి. దేవుని బిడ్డలు సైనికులా? ఎఫెసీ పత్రిక చిట్టచివరి అధ్యాయంలో విశ్వాసి ఒక ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నట్లు చెప్పబడింది. విశ్వాసి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి, సర్వము నెరవేర్చిన వారై నిలువబడడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనండి. సైనికుడు తనను దండులో చేర్చుకున్న సేనాపతిని సంతోషపెట్టడానికి తాను జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సేనాపతి పిలిచినప్పుడు సైనికుడు యుద్ధరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని నా వ్యాపారం చూసుకోవాలి, నేను పెళ్లి చూపులకు వెళ్లాలి, సెలవియ్యండి అని దరఖాస్తులు పెట్టుకోకూడదు. అలాంటివి అంగీకరించబడవు. జీవన వ్యాపారాలలో చిక్కుకున్నవాడు మంచి సైనికుడు కాడు. అతడు తన సేనాపతికి బాధ కలిగించిన వాడవుతాడు. సైనికునికి సర్వకాల సర్వావస్థలలో సిద్ధపాటు అవసరం. అతడు శ్రమను అనుభవించాలి. పౌలంటున్నాడు, తిమోతి, నీవు నాతో కూడా శ్రమలనుభవించాలి. సైనికుడు పెళ్లి చేసుకోకూడదు అని పౌలు చెప్పటం లేదు. అయితే లౌకిక వ్యవహారాలలో తలదూర్చకూడదు అని ఖండితంగా చెబుతున్నాడు. లోక సంబంధమైన వ్యవహారాలలో తలమునకలైన వ్యక్తి సైనిక జీవితానికి తగడు. వ్యాపారం, వర్తకం చేసేవారు తమ వృత్తి వల్ల దేవునికి మహిమ కలుగుతున్నదా లేదా అని పరీక్షించి చూసుకోవాలి. నీ జీవితానికి అది ఆటంకమైతే దాన్ని తెగనమ్మి చేతులు కడుక్కోవాలి. క్రైస్తవ సైనికులారా, మిమ్మలను దండులో చేర్చుకున్నవాడు యేసుక్రీస్తు. ఆయనను మెప్పించండి. జీవన వ్యాపారములలో పడి సేనాపతి మనస్సును కష్టపెట్టకండి. క్రైస్తవ జీవితం కథన రంగం. యుద్ధంలో సైనికులు గెలవాలి, ధర్మయుద్ధం చెయ్యాలి, శత్రువును ఎదిరించి నిలవాలి, గెలవాలి. మనమంతా యుద్ధరంగంలో నిలిచి ఉన్నామని మరచిపోవద్దు. సరే, ఇప్పుడు 5వ వచనంలో క్రీడాకారుడున్నాడు చూడండి. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఇది మరి ఒక ఉపమాన వాక్చిత్రం. క్రైస్తవుడు క్రీడాకారుని వంటివాడు. ఈ సందర్భంలో పోరాడడమంటే క్రీడోత్సవాలకు సిద్ధపాటు, అభ్యాసం. పందెంలో గెలవాలి, గెలిచి తీరాలి. దానికోసం నియమ ప్రకారం పోరాడుతాడు. క్రమశిక్షితుడై అభ్యాసం చేస్తాడు, వ్యాయామం చేస్తాడు. శరీరాన్ని బరువెక్కనీయడు. ఆహార విహారాదులలో మితంగా ఉంటాడు. ఫిలిప్పి 3వ అధ్యాయం 14వ వచనంలో
పౌలు ఏమన్నాడో వినండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందాలని గురివద్దకే పరిగెడుతున్నాను. 1 కొరింథీ 9:24-27 వరకు ఈ విషయమే ప్రస్తావిస్తూ పౌలన్నాడు, పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు, కాని ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలియదా? మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉంటాడు. వారు క్షయమగు కిరీటము పొందడానికి, మనమైతే అక్షయమగు కిరీటము పొందడానికి మితముగా ఉన్నాము. నేను గురిచూడని వానివలే పరిగెత్తేవాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడడం లేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకుని దానిని వశపరుచుకుంటున్నాను. చూచారా, క్రీడాకారుడు ఎలా నియమ ప్రకారం అభ్యాసం చేస్తాడో గుర్తించండి. పందెంలో గెలిస్తే పందెపు రంగానికి అవతల నిలిచిన యేసు నన్ను నిన్ను మెచ్చుకుంటాడు. భళా మంచి దాసుడా, దాసురాలా అని మెచ్చుకుంటాడు. ఆయన బహుమానమిస్తాడు, ప్రశంసిస్తాడు. దేవుని బిడ్డలు ఎంతో పోరాడాలి, ఎంతో అభ్యాసం చెయ్యాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. పందెంలో గొప్ప బహుమానం గెలుచుకోవాలి. పందెపు రంగంలో పాల్గొనగోరేవారు పాటించవలసిన కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించి తీరాలి. అభ్యాసము కూసు విద్య అన్నారు. దేవుని వాక్య నియమాలు తూచా తప్పకుండా నెరవేర్చాలి. దేవుని మనస్సు దేవుని వాక్యంలో వ్యక్తమవుతుంది. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు రావాలంటే బైబిలునే మనం జీవించాలి. బైబిలులోని నియమాల ప్రకారం పోరాడిన వారికే కిరీటం లభిస్తుంది. గెలవాలంటే నియమ ప్రకారమే అనుదినము శరీరంతో పోరాడాలి. ఇప్పుడు 6వ వచనంలో మరో ఉపమాన వాక్చిత్రం, వ్యవసాయదారుడు. ఇది ఎంతో అర్థవంతమైన ఉపమానం. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు. భూమిని దున్ని విత్తనాలు వేసే కర్షకుడు. దేవుని వాక్యమే విత్తనం. పనలు తెచ్చి ప్రభువు పాదాల దగ్గర ఉంచుదాము అంటూ కోతకాలం పాటలు పాడడం విశ్వాసులకు పరిపాటి. అయితే విత్తనాలు నాటుదాము, సమృద్ధి పంట కోతాము అనే పాటలు కూడా మనం పాడాలి. పంట ఎక్కువ రావాలి. బంగారు పంటలు పండించాలి. దేవుని వాక్య బీజాలు చల్లకుండా, విత్తనాలు నాటకుండా 2-3 పనలు తెస్తే అది ప్రభువుకు తృప్తి కలిగిస్తుందా చెప్పండి? దేవుని వాక్యమంటే బైబిలులోని 66 గ్రంథాలు. అంతా కలిసి ఒకే వాక్యం. అంతా బోధించాలి, ప్రకటించాలి. 7వ వచనం, తిమోతి, నేను చెప్పే మాటలు ఆలోచించుకో. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహిస్తాడు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. తిమోతి, నీవు యేసుక్రీస్తును మరచిపోవద్దు. ఆయనను సర్వకాల సర్వావస్థలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఆయన దావీదు కుమారుడు. ఆయన దావీదు సింహాసనానికి హక్కుదారుడు. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు, పరిపాలిస్తాడు. ఆయన మృత్యుంజయుడు. పౌలంటున్నాడు, ఇది నా సువార్త. దానిని తాను ప్రకటిస్తాడు గనుక అతని సువార్తే. ఎవరు ప్రకటిస్తారో అది వారిదే అవుతుంది. దున్నేవానిదే పొలం, బోధించేవారిదే సువార్త. అది యేసు వార్త. 9-10 వచనాలు. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుతున్నాను. అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యమును ప్రకటించిన నేరానికి
పౌలును చెరసాల నిర్బంధంలో ఉంచారు. అతని మీద అభియోగాలెన్నో మోపారు. దేవుని వాక్యమును ఎవ్వరూ బంధించలేరు. పౌలును రోమా ప్రభుత్వం సంకెళ్లతో బంధించారుగాని దేవుని వాక్యాన్ని బంధించగలిగారా? దేవుని వాక్యము ప్రబలమై భూదిగంతాల వరకు ప్రసరిస్తుంది. దానిని ఎవరూ ఆపలేరు, దాచలేరు, నిర్బంధించలేరు. 11వ వచనం, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. 2000 సంవత్సరాల క్రిందట శిలువ మీద చనిపోయిన యేసు మరణం ఆయనను నమ్ముకున్న వారి మరణమవుతుంది. విశ్వాసము ద్వారా ఆయనతో మనము సంయుక్తపరచబడతాము. ఆయన లేచినప్పుడు ఆయనతో కూడా లేచిన వారమై నూతన జీవము గలవారమై బ్రతుకుతాము. ఈ రోజున యేసు నీ యందు నీ ద్వారా తన జీవితాన్ని మరోసారి జీవించగోరుతున్నాడు. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగను అంటాడు. ఎందరో యేసు కోసం హతసాక్షులయ్యారు. రోమా ప్రభుత్వ కాలంలో 50 లక్షల మందికి పైగా ప్రభువు కోసం ప్రాణాలు కోల్పోయారు. శ్రమలు పొంది మహిమలో ప్రవేశించిన హతసాక్షులు ఎంతో ధన్యులు. యేసుక్రీస్తును విశ్వసించినందుకు వారికి హతసాక్ష్య భాగ్యం ప్రాప్తించింది. యేసును ఎరుగననేవాణ్ణి రేపు ఆయన కూడా ఎరుగను అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు పత్రిక చెబుతోంది. పౌలు కూడా యాకోబుతో ఏకీభవిస్తాడు. విశ్వాస క్రియలను గురించి యాకోబు మాట్లాడితే విశ్వాసం పనిచేస్తుందని పౌలు చెబుతున్నాడు. ఇద్దరి సందేశమూ ఒకటే. వారి మధ్య ఎట్టి భేదాభిప్రాయాలు లేవు. విశ్వాసం రక్షిస్తుంది. అయితే అది పనిచేసే విశ్వాసం. విశ్వాసం వల్ల నీతిమంతులమవుతాము. అయితే నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చెయ్యలేడు. దేవ స్వభావానికి విరుద్ధమైనదేదీ ఆయన అంగీకరించడు. అబద్ధికుణ్ణి ఆయన సత్యవంతుడని ఆమోదించడు. అందుకే ప్రభువు వేషధారులైన పరిసయ్య నాయకులను తీవ్రంగా గద్దించాడు. నాటి మతనాయకులు తాము కానిది అవును అన్నట్లు నటించారు. లోపల ఒకటి, బయట ఒకటి. ఆయన ఎదుట అసత్యమైనదేదీ నిలువజాలదు. 14వ వచనం, వినేవారిని చెరపటానికే కాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిస్తూ ఈ సంగతులను వారికి జ్ఞాపకము చెయ్యి. మాటలను బట్టి వివాదాలు కల్పించుకోవద్దు. ఏవేవో సిద్ధాంతాలను సమర్థించుకోవడానికి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన ప్రాతిపదిక సత్యం అందరూ అంగీకరిస్తారు. ప్రత్యేక సిద్ధాంతాల విషయంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. అన్ని విషయాలలో పరస్పర ప్రేమ కలిగి ఉండాలి. తర్క వితర్కాల వల్ల అనారోగ్యకరమైన ఉద్రేకాలు రెచ్చిపోతాయి. నీ ఉద్దేశ్యం, నా ఉద్దేశ్యం, ఈ రెండిటిని పరలోకంలో యేసు ప్రభువు పరీక్షించి ఆయనే సరిదిద్దుతాడు. క్రీస్తునందు మనమందరము ప్రేమగలిగి సత్యమందే నిలిచి యేసులాగే ఉండడానికి అన్ని విషయాలలో ఎదుగుదాము. 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు. యోగ్యునిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి. కష్టించి వాక్యాన్ని సాధన చెయ్యాలి. దేవుని వాక్యాన్ని శ్రమించి చదివే విద్యార్థివై ఉండాలి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. సరిగా విభజించడం నేర్చుకోవాలి. అక్కడ కొంత,
ఇక్కడ కొంత తీసుకొని బోధించటం కాదు, వాక్యమంతా పూర్తిగా సందర్భశుద్ధిగా బోధించాలి. ఈ వాక్య భాగం ఇశ్రాయేలుకు చెందిందా, లేక సంఘానికి చెందిందా, లేక అన్యజాతులకు చెందిందా అని తెలుసుకొని సరిగా అన్వయించడం నేర్చుకోవాలి. రక్షణ సందేశం ఒకటే, కాని సందర్భాలను గమనించాలి. యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మక కృపచేతనే నాడు నేడు ఎవరైనా రక్షణ పొందగలరు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.